Hi everyone, వెల్కమ్ టు యువర్ బయాలజీ టీచర్. ఇవాళ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా తయారు చేయాలో సులభంగా నేర్చుకుందాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి గామా GAMMA గామా అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్స్ వచ్చేస్తవి. సో మనకు పైన కనిపిస్తున్న ఈ గామా ఏదైతే ఉందో దాని లోపలికి ఎంటర్ అవ్వాలి, దాన్ని క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దాని గురించి కొంచెం స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంటవి. సో దాని నుంచి మనం ఏం తయారు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని ఇక్కడ మనకు స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా బ్లూ కలర్లో. సో దాన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అది కంటిన్యూ విత్ గూగుల్ మనం ఆల్రెడీ మన మొబైల్లో ఉన్న గూగుల్ జీమెయిల్తో మనం లాగిన్ అవ్వచ్చు. లేదు మన మొబైల్లో లేనటువంటి ఈమెయిల్ ఐడి అనుకుంటే కనుక ఈమెయిల్ అని ఉంది కదా ఆ బాక్స్, దాంట్లోపల ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. సో ఈజీగా అంటే కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసినామంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని జీమెయిల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో దేంతో నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని క్లిక్ చేయాలి. అట్లా క్లిక్ చేసిన వెంబడే మళ్ళీ ఒకసారి అడుగుతుంది, ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడితో కంటిన్యూ చేయాలా వద్దా అన్నట్టు. సో కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు చిన్న సర్వే చేస్తుంది అది. సో గామాని ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు, పర్సనల్ యూజా, వర్క్ కోసమా, ఎడ్యుకేషన్ కోసమా అని. సో మనం ఎడ్యుకేషన్ కోసం కాబట్టి ఎడ్యుకేషన్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు అది ఎడ్యుకేటర్ నువ్వు స్టూడెంట్ అని అడుగుతుంది. ఎడ్యుకేటర్ క్లిక్ చేయాలి, కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ క్లిక్ చేస్తే తర్వాత నువ్వు సెకండరీ స్కూల్ టీచర్వా, యూనివర్సిటీ లోపల టీచర్వా, లేదంటే ఏదైనా ఇన్స్ట్రక్టర్వా అని సో మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, పీపీటీసా, లెసన్ ప్లాన్సా, లేదు అంటే ఆల్రెడీ ఉన్న నోట్స్ని ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నావా, సో ఉన్న వాటిని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నావా, వెబ్సైట్ కోసం ఏమైనా వర్క్ చేసుకుంటావా, సోషల్ మీడియా కోసం ఏమైనా వర్కా, సో దేనికోసం అంటే దీన్ని యూజ్ చేసుకుంటున్నావు అని మనం కావాల్సిన దాన్ని మనం టిక్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో మనమైతే పీపీటీ తయారు చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత నీకు గామా గురించి మీకు ఎట్లా తెలిసింది, కొలీగ్స్ ఏమైనా చెప్పారా, ఇంటర్నెట్లో తెలిసిందా, సో వేరే సోషల్ మీడియాలో ఏమైనా తెలిసిందా అని మనకు అడుగుతుంది. సో అదొకటి ఆప్షన్ తీసుకొని క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ వచ్చేసింది. దీంట్లో మనకు 3 కనిపిస్తుంది. ఒకటి జనరేట్ అని, ఇంకోటి పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని, ఇంపోర్ట్ ఫైల్ అని. అంటే జనరేట్ అంటేనేమో మనం ఒక టాపిక్ ఇచ్చినామంటే ఆటోమేటిక్ అది తయారు చేస్తుంది పీపీటీని. దీంట్లో మనకు పవర్ పాయింటా, వెబ్ పేజా, డాక్యుమెంటా, సోషల్ మీడియానా, సో దేనికోసం ఏం తయారు చేసుకుంటున్నావు నువ్వు అని అంటే మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు 8 కార్డ్స్ అని కనిపిస్తుంది, అంటే 8 స్లైడ్స్ తయారు చేస్తుందని. తర్వాత ఇక్కడ యూఎస్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది, అంటే లాంగ్వేజ్ సెలెక్షన్. మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ లాంగ్వేజ్లో అయినా తయారు చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మనకు పవర్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్లో ట్రై చేసి చూద్దాం, తర్వాత తెలుగుకి వెళ్దాం. సో ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టాపిక్ డిస్క్రైబ్ వాట్ యూ వుడ్ లైక్ టు మేక్. ఏం చేద్దాం, మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏ టాపిక్ రాయాల్సి ఉంటుంది అక్కడ. అంటే మనం ప్రాంప్ట్ అనమాట, ఆ బాక్స్లో మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలంటే ఆ ఏఐ యాప్ ఏదైతే టూల్ ఏదైతే దాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అది మనకు కావాల్సింది చేసేస్తుంది. డైరెక్ట్ మనము టాపిక్ చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ ఏమైనా కావాలంటే
డైరెక్ట్ చెప్పేసినా తయారు చేస్తుంది. లేదు ఇంకొంచెం వేరే విధంగా అంటే, సో నువ్వు చాలా ఎక్స్పర్ట్వి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం లోపల, కాబట్టి నాకు ఒక టాపిక్ పైన పలానా టాపిక్ పైన నాకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇవ్వండి అని మనం అట్లా కూడా తయారు చేయొచ్చు. సో సిన్స్ యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్లీజ్ మేక్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ సో అండ్ సో టాపిక్ అని మనము దీంట్లోపల రాసి జనరేట్ అని కొట్టామంటే తయారవుతుంది అనమాట. మనం ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సిన్స్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ ప్రజెంటేషన్స్, ప్లీజ్ మేక్ ఏ ప్రజెంటేషన్ ఆన్ సెల్యులార్ రెస్పిరేషన్. అయితే మనం ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. అంటే పలానా బుక్ నుంచి పలానా స్కూల్ వాళ్ళకి పలానా క్లాస్ వాళ్ళకి అని కూడా మనం దానికి ఇవ్వచ్చు. సో నేను అందుకనే 10th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళకి రెస్పిరేషన్ ఫర్ 10th స్టాండర్డ్ ఆర్ 10th క్లాస్ స్టూడెంట్స్. సో నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను ఏమని అంటే, తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్ నుంచి కంటెంట్ తీసుకోవాలి అని. సో బేస్డ్ ఆన్ తెలంగాణ స్టేట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని నేను ప్రాంప్ట్ ఇచ్చిన. సో దట్ ఇట్ విల్ టేక్ సో కంటెంట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. అట్లా మనం ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ అవుట్లైన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు 8 స్లైడ్స్ లేదా 8 కార్డ్స్ లోపల ఏ టాపిక్ ఉందని మనకు కార్డ్ వైజ్ చూపిస్తుంది. ఒక కార్డ్ ఫస్ట్ కార్డ్ లేదా ఫస్ట్ స్లైడ్ లోపల సెల్యులార్ రెస్పిరేషన్ పవరింగ్ లైఫ్ అని, అట్లాగే సెకండ్ కార్డ్లో వాట్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందని, తర్వాత గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఏరోబిక్ ఎండ్రోబిక్ రెస్పిరేషన్ అని, సెల్యులార్ రెస్పిరేషన్ ప్లాన్స్, తర్వాత లాస్ట్ లోపల సమ్మరీ, క్విక్ రీక్యాప్ అని మొత్తంగా 8 స్లైడ్స్ లోపల ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క టాపిక్ అని మనకు కనిపిస్తుంది. మనం దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 5th నెంబర్ కార్డ్ కానీ 6th నెంబర్ కార్డ్ కానీ దాన్ని క్లిక్ చేసుకొని ఆ టాపిక్ కాదు వేరే టాపిక్ కావాలన్నా మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా దీన్ని చూసుకున్న తర్వాత ఓకే అనిపించినాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కంటిన్యూ అని క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనకు థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి, ఫాంట్స్ ఎట్లా ఉండాలి, వాటి కలర్ ఏంటి అని. సో మనకి డిఫరెంట్ థీమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో దాంట్లో మనకు థీమ్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ అని క్లిక్ చేసినామంటే సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పీపీటీ అనేది జనరేట్ అవుతుంటుంది. సో యూ కెన్ సీ ఇట్. సో క్లియర్గా మనకు కనిపిస్తుంటుంది. చూడొచ్చు ఇది మొత్తము ఇంకో పీపీటీ మొత్తం రెడీ అవుతుంది ఆటోమేటిక్గా, అదే జనరేట్ చేస్తూ ఉంది. సో మనం టైప్ చేయాల్సిన అవసరం కానీ ఫాంట్స్ ఫొటోస్ ఇట్లాంటివి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు క్లియర్గా మనకు పీపీటీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది రెడీ అయినటువంటి పీపీటీ. సో చూద్దాం ఎట్లా ఉందో చూడండి. ఒక్కొక్క స్లైడ్ ఎట్లా ఉంది, అవి ఎట్లా ఉన్నాయి. సో వీటిని ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడనే. కాకపోతే సో దానికి కూడా కొన్ని పాయింట్స్ కట్ అవుతాయి. దీంట్లో ప్రతి పీపీటీకి ఒక స్లైడ్కి 5 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా వర్కౌట్ అవ్వదు. మనం ఏం చేయాలంటే పీపీటీ డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత కావాల్సి. ఇక్కడనే అయితే మనకు కొన్ని పాయింట్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ వీటి మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి, రెడీ అయినటువంటి దాన్ని. సో దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఈ మొత్తం. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా, అది కానీ లేదంటే మనకి ఇక్కడ షేర్ ఆ మార్క్ ఉంది కదా, వాటిని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు షేర్ ఉంది కదా, ఫార్వర్డ్ లేదా షేర్ ఐకాన్, దాన్ని క్లిక్ చేయవచ్చు. లేదంటే పక్కన ఉన్న 3 డాట్స్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయవచ్చు.
చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద రైట్ కార్నర్ లోపల ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ మనము క్లిక్ చేయాలి. ఇట్లా ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ సో మనం ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ మనం క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ కావాలా, పవర్ పాయింట్ కావాలా, గూగుల్ స్లైడ్ కావాలా, ఏ ఫార్మాట్లో కావాలో అట్లా మనం దాన్ని సింపుల్గా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ క్లిక్ చేసినాం, ఎక్స్పోర్టింగ్ పీడిఎఫ్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది పైన. సో అట్లా పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు డౌన్లోడ్ అయిపోతుంది సింపుల్గా. యువర్ పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ ఈజ్ రెడీ. అదే నువ్వు పవర్ పాయింట్ కావాలనుకోండి, పవర్ పాయింట్ క్లిక్ చేయాలి. సో మనకు కావాల్సిన పవర్ పాయింట్ కూడా రెడీ అయిపోతుంది, ఇమ్మీడియట్గా డౌన్లోడ్ అవుతుంది. ఎక్స్పోర్టింగ్ పవర్ పాయింట్. సో ఇట్ ఈస్ షోయింగ్. సో మన పవర్ పాయింట్ రెడీ అయిపోయింది, సింపుల్గా డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం హోమ్ బటన్ క్లిక్ చేసినాం అనుకోండి, ఇది మన హోమ్ పేజ్. సో దీంట్లో హోమ్ పేజ్లో చూస్తే మనకు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో డీటెయిల్స్ అన్నీ. సో దీంట్లో ఇక్కడ 360 క్రెడిట్స్ అని కనిపిస్తుంది. యాక్చువల్గా ఒక అకౌంట్కి 400 పాయింట్స్ ఉంటాయి. ఒక పీపీటీ తయారు చేస్తే 40 పాయింట్స్ కట్ అవుతాయి అన్నమాట. సో మన హోమ్ పేజ్, మన డాష్ బోర్డ్ లోపల మన హోమ్ పేజ్లో కనిపిస్తుంది మనం ఒక పీపీటీ రెడీ చేసినాం ఆల్రెడీ ఇక్కడ అని. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటిది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనము మన ఫైల్ లోపలికి పోయి డౌన్లోడ్స్ లోపల క్లిక్ చేసినామంటే మనకు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం డౌన్లోడ్ చేసినటువంటిది. సో మనకు ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది, ఒకటి పీపీటీ కనిపిస్తుంది పైన, కింద పీడిఎఫ్ కనిపిస్తుంది. పీడిఎఫ్ ఓపెన్ చేసినాం ఇప్పుడు. మనం చేసినటువంటి పీడిఎఫ్ ఇట్లా ఉంది, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క టాపిక్. సో ఇది పీడిఎఫ్. సో వీటితో మనం లేజీగా లెసన్ చెప్పుకోవచ్చు పిల్లలకి. ఇది పీడిఎఫ్. నెక్స్ట్ పీపీటీ చూస్తే ఒకసారి. సో ఇది పీపీటీ, ఇవన్నీ స్లైడ్స్. అయితే ఈ పీపీటీతో మనం ఏం చేయొచ్చు అంటే మనం కావాలంటే దీన్ని మనము ఎడిట్ కూడా చేసుకోవచ్చు. పీపీటీ ఓపెన్ చేస్తే మనము వీటిని పవర్ పాయింట్తో, అంటే మనకు ఎంఎస్ ఆఫీస్ మన దగ్గర ఉంటే కనుక ఆ ఎంఎస్ ఆఫీస్ని యూజ్ చేసి మనం ఓపెన్ చేసి మనకు కావాల్సి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను తెలంగాణ ఎస్సీఆర్టీ క్లాస్ 10 ఉంది కదా, దాన్ని తీసేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. సో ఇట్లా మనము జస్ట్ టాపిక్ నేమ్ చేయాలి, నాకు బ్రాకెట్లో అవసరం లేదు కాబట్టి నేను దాన్ని తీసేసిన. సో అట్లా ఏమన్నా ఫార్మాట్ ఏమన్నా పాయింట్స్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మనము మన పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసుకొని తర్వాత చేసుకోవచ్చు. అడిషన్ కానీ డెలిషన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పీపీటీని ఎట్లా ఎడిట్ చేసుకోవాలో ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి మళ్ళీ మనం గామా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. గామా లోపలికి వెళ్ళి ఒకసారి ఇప్పుడు ఇంగ్లీష్లో చేసినాం కదా ఇందాక, ఇప్పుడు తెలుగులో ట్రై చేద్దాం ఒకసారి. ఒక పీపీటీ తెలుగులో చేసి చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు, ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇందాక ఒకటి చేసినాం కాబట్టి 360 నుంచి 360 ఉన్నాయి, 400 నుంచి 4 అయిపోయినాయి. సో మనకు ఇప్పుడు కొత్తగా తయారు అంటే మన సింపుల్ జనరేట్ న్యూ కొట్టినాం. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. మీకు హిందీలో కావాలన్నా హిందీ, ఎనీ లాంగ్వేజ్ యూ కెన్, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, ఏ లాంగ్వేజ్లో అయినా క్షణాల్లో చేసుకోవచ్చు. సో తెలుగు. సో సింపుల్ ఇప్పుడు యూరిన్ ఫార్మేషన్ మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం, సింపుల్ టాపిక్ నేమ్ చెప్పినా కూడా ఇచ్చినా కూడా అది తయారు చేస్తుంది. సో యూరిన్ ఫార్మేషన్ మనకు కావాల్సిన టాపిక్ నేమ్ ఇచ్చేసి జనరేట్ అవుట్లైన్ అని క్లిక్ చేసినామంటే సింపుల్గా అవుట్లైన్ జనరేట్ చేస్తుంది. సో యూరిన్ ఫార్మేషన్ అని చేసి టైప్ చేసి మనము అవుట్లైన్ కొట్టేసారి చూడండి ఒకసారి
మూత్రం ఏర్పడడం. సో దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటివి, దాంట్లో ఉన్నటువంటి వ్యాధులు ఏంటి, అంటే ఒక్కొక్క స్లైడ్ లోపల ఒక్కొక్క టాపిక్, దానికి సంబంధించిన అన్ని అవుట్లైన్ ప్రిపేర్ చేసింది. నీకు కావాల్సింటే మనకు కావాల్సిన వాళ్ళందరినీ తీసి వేరే కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మనం కంటిన్యూ చూడండి, ఇక్కడ కంటిన్యూ దగ్గర 40 అని రాస్తుంది. అంటే ఈ 8 స్లైడ్స్ ప్రిపేర్ చేయడానికి 40 పాయింట్స్ అనేటివి అయిపోతాయి అన్నమాట. సో జనరేట్, ఇప్పుడు మనకు కావాల్సిన ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి జనరేట్ని క్లిక్ చేసినామంటే మన పీపీటీ రెడీ అయిపోతుంది. సో ఇది బాగుంది, సెలెక్ట్ చేసుకుందాం జనరేట్. సో జనరేటింగ్ అని మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా పీపీటీ రెడీ అవుతుంది, మొత్తం మ్యాటర్ అంతా టైప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఈ పీపీటీస్ అనేటివి మన బుక్లో ఉన్నట్టు యాక్యురేట్గా ఉండదు. లైక్ ఏఐ లోపల తయారు చేసిన పీపీటీ అప్రాక్సిమేట్లీ ఒక 50 to 60% వరకే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఇస్తే మనకు కావాల్సినట్టుగా కొంచెం మన టెక్స్ట్ బుక్ తగ్గట్టుగా వస్తుంది. సో మనము పీపీటీ తయారు చేసుకున్నాక ఒకసారి మనం చూసుకోవాలి మన టెక్స్ట్ బుక్ కొంచెం దగ్గరగా ఉందా లేదా అని. సో చూడండి, మన పీపీటీ రెడీ అయిపోయింది. సో ఎంత నీట్గా ఉండేనండి, ఇమేజెస్ ఏఐతో తయారు చేసినవి. మూత్రం ఏర్పడడం ఒక అవలోకనం. సో అవుట్లుక్. సో ఇది మనము ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా షేర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి, లేదంటే 3 dots పైన క్లిక్ చేయొచ్చు. సో రెండిట్లో ఏది క్లిక్ చేసినా ఓకే. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అంటే పీడిఎఫ్, పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే అది, ఏది కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినాం, రెడీ అయిపోయింది మనది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. చూడండి మన ఎట్లా ఉందో మనం రెడీ చేసుకున్న పీపీటీ. సో ఇట్లా చాలా మంచి ఇమేజెస్తోని క్లియర్గా, పిల్లలు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. ఒకసారి హోమ్ పేజ్ చూద్దాం. ఇది మన హోమ్ పేజ్. 2 పీపీటీలు తయారు చేసుకున్నాం, ఒక తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో. అట్లాగే మనము ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయో చూసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ మన నేమ్ పక్కన వర్క్ స్పేస్ అని ఉంది కదా, దాని దగ్గర క్లిక్ చేస్తే క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయని చూడవచ్చు. అట్లాగే లాగౌట్, సైన్ అవుట్ కూడా ఉంది అక్కడ. సైన్ అవుట్ క్లిక్ చేసినామంటే సైన్ అవుట్ అయిపోతాం. సో ఈ విధంగా గామా ఏఐని యూజ్ చేసి క్షణాల లోపల మనకు కావాల్సిన పీపీటీని ఏ భాషలో అయినా తయారు చేసుకోవచ్చు. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. డియర్ టీచర్స్, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.